బ్రో, ఒక్కోసారి సొసైటీలో జరిగే కొన్ని సంఘటనలైతే మాత్రం చాలా అంటే చాలా బాధ కలిగిస్తాయన్నమాట. సో, రీసెంట్‌గానే అలాంటిది ఒకటి జరిగింది. సో, తల్లి చేసిన అప్పుకి 9 ఏళ్ల కుర్రాడైతే మాత్రం చనిపోయాడు. సో, దీనిపైన అయితే మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా నిజంగా మన పెద్దవాళ్ళు కూడా ఎప్పుడో చెప్తూ ఉంటారు, తల్లిదండ్రులు చేసిన పాపాలన్నీ కూడా పిల్లలకు చుట్టుకుంటాయని. అది కూడా ఎట్లా ఉండేది ఇంతకుముందు అంటే గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో వస్తాయని. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు చేసిన పాపాలు ఇప్పుడే డైరెక్ట్గానే వచ్చేస్తున్నాయి. సో వాటిని మనం ఎన్నో రకాలుగా చూస్తూనే ఉన్నాం. కన్న తల్లిదండ్రులే వాళ్ళ ప్రియుల కోసం కావచ్చు, ప్రియురాల కోసం కావచ్చు, పిల్లల్ని చంపేయడం కావచ్చు, హైదరాబాద్లోనే చాలా చూసాం. సో ఇప్పుడు ఈ సంఘటన ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అయితే అంకమ్మ అనే ఒక గిరిజన మహిళ ఒక ముత్తు అనే బాతుల వ్యాపారి దగ్గర తను అప్పు చేసింది. తనే పని చేస్తున్నాను అప్పు చేసింది. ఇంకా కొన్ని రోజులు పని చేసింది. ఓకే, నేను వేరే దగ్గర పని చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి వేరే పని చూసుకొని ఇక్కడ వాళ్ళ కొడుకు 9 ఏళ్ల కొడుకు వెంకటేష్ ఆయన పేరు, ఆ పిల్లాడి పేరు. సో ఆ అబ్బాయిని బాతుల మేపి పనిలో పెట్టేసి తను వెళ్ళిపోయింది. సో దాదాపు 9 నెలల క్రితం ఇదంతా కూడా జరిగింది. సో ఆ 9 నెలల నుంచి కూడా ఆ పిల్లాడు అక్కడే పని చేసి అక్కడే ఉండడం, అక్కడే తినడం, అక్కడే పడుకోవడం, అంతా అక్కడే. ఇంకా వీళ్ళ ఇంటికి రాడు, ఒక బానిసలుగా వాళ్ళు వాడుకున్నారు. అయితే రీసెంట్గా తను వాళ్ళ అమ్మ ఏం చేసింది, అక్కమ్మ అంటే ముత్తు దగ్గరికి వెళ్ళి నా కొడుకు నాకు ఇచ్చేసేయండి, నేను అప్పు కడతా అని చెప్పేసి ఏదో రకంగా 40,000 రూపాయలు సమకూర్చుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారు, మాకు కొంచెం సమయం కావాలి, ఎందుకంటే ఇప్పుడు ఇంకా వేరే పని వాళ్ళు ఎవరు దొరకట్లేదు, దొరికిన తర్వాత మీకు అప్పగిస్తామని చెప్పారంట. సో ఓకే, నెల రోజులు అవుతుంది. నెల రోజులు అయినప్పుడు కూడా వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం లేదు. సో అప్పుడు ఈమెకు అనుమానం వచ్చింది, ఏంటి నా కొడుకు ఇక్కడ కనిపించట్లేదు, వీళ్ళని ఇట్లా చెప్తున్నారని చెప్పి పోలీసులకు కేసు పెట్టింది. సో అప్పుడు పోలీసులతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నిజం ఏంటంటే నెల క్రితమే ఈ 9 ఏళ్ల కుర్రాడు చనిపోయాడు. బాతులు మేపుకుంటే తనకు అనారోగ్యానికి గురైనప్పుడు తను అక్కడే చనిపోతే వీళ్ళు ఎవ్వరు కూడా చెప్పకుండా ఈ ఫ్యామిలీ వాళ్ళు, ముత్తు ఫ్యామిలీ వాళ్ళు అక్కడే పాతి పెట్టేది. కనీసం అబ్బాయి కుటుంబ సభ్యులకు కూడా ఎవరికి చెప్పలేదు. సో పోలీసులు ఎవరైతే ఇప్పుడు ఈ ముత్తు కావచ్చు, తన భార్య, తన కొడుకు, ముగ్గురిని కూడా అందులోకి తీసుకొని ఇక్కడ ఏదైతే హాస్పిటల్ పేరు చెప్పారో అక్కడికి వెళ్ళి కూడా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే ఆయనకు చికిత్స అందిస్తున్నప్పుడే అక్కడే చనిపోయాడంట. సో వాళ్ళు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఏం చేశారంటే ఎక్కడైతే పాతి పెట్టారో ఆ అబ్బాయి మృతదేహాన్ని బయటికి తీసి మళ్ళీ పోస్ట్ మార్టం చేస్తారు. ఎందుకంటే వీళ్ళు చెప్పింది నిజమేనా, లేకపోతే వీళ్ళే చంపేసి ఈ విధంగా చెప్తున్నారా, బై మిస్టేక్లో చనిపోయాడు, ఎక్కడైనా పడిపోయి ఏదైనా ప్రమాదం జరిగి పామ్ కార్డ్ ఇలాంటివి ఏమైనా జరిగినాయి. సో ఇప్పుడైతే మళ్ళీ పోస్ట్ మార్టం చేసినా తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ తల్లిదండ్రులు మాత్రం ఒక విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పిల్లాడు ఏదో 18 ఏళ్ళు దాటిపోయాయి, ఒక స్కూల్ కాలేజ్ అయిపోయింది, పని చేసే ఏజ్ అనుకుంటే అది వేరే విషయం. కానీ 9 ఏళ్ల కుర్రాన్ని మీరు చేసిన అప్పు కోసం బలి చేశారు. మీరు అప్పు చేస్తే కనీసం ఆ పసివాడికి లోకం కూడా ఏం తెలియదు. 9 నెలల పాటు బాతులు మేపి ఆయన ఎంత నరకం అనుభవించి ఉంటాడో, వాళ్ళు ఎన్ని బాధలు పెట్టుంటారో, మొత్తానికి ప్రాణమే లేకుండా పోయింది. సో తల్లిదండ్రులు ఏంటంటే ఓకే, సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు మీరు వాళ్ళని తిండి పెట్టకుండా పర్లేదు, కానీ ఇలాంటి పనులు మాత్రం అస్సలు చేయించవద్దు అని ఇప్పుడు వాళ్ళ మీద అయితే SC ST అట్రాసిటీ కేసు కూడా వాళ్ళ మీద, ముత్తు ఫ్యామిలీ మీద చేశారంట. సో దీనివల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు ఇలాంటి పనులు మాత్రం చేయొద్దని చాలామంది అనుకుంటున్నారు.